హాయ్ అండి. పట్నానికి పల్లె రుచులు ఛానల్‌కి స్వాగతం. చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మనమైతే ఇంకొంచెం ముందుకు వస్తామండి. ప్రతి ఒక్కరికైతే మేము పరిచయం అవుతాం. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అనే సపోర్ట్‌నైతే మాకివ్వండి. ఈరోజు నేనైతే ఎండు రొయ్యలు, గుడ్డు కర్రీ అయితే చేస్తున్నానండి. అది కూడా విలేజ్ స్టైల్‌లో ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్‌గా అయితే చేస్తున్నానండి. వీడియోలో మీరు చూస్తున్నట్టుగా అయితే ఒక్కసారి కర్రీ అయితే ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందండి కర్రీ. ఈ వేసవికాలంలో ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్‌గా పాతకాలం పద్ధతిలో అయితే ఈ కర్రీ రెడీ చేశానండి. మన ఊర్లో పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎండు రొయ్యలు, ఎండు చేపలైతే ఉండేవండి. ఇప్పుడైతే మనందరం ఎండు రొయ్యలు, ఎండు చేపలు తినడం మానేస్తున్నామండి. బీపీ, షుగర్‌లంటూ ఇవైతే మనం వదిలేసి ఎక్కువ చికెన్ మీద మటన్ మీదయితే ఉంటున్నాం గానీ, పాతకాలంలో ఎక్కువ ఎవరు కూడా చికెను, మటన్ తినేవారు కాదు కదండీ. ఇప్పుడున్న కాలంలో మనందరం ఎక్కువ చికెను, మటన్ అయితే తింటున్నామండి. ఆ టేస్ట్‌ని ఒక్కసారి వదిలి, ఈ టేస్ట్‌నయితే ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఎండు రొయ్యలు, ఎండు చేపలు, నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే పైనున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. మా దగ్గర ఎప్పుడు కూడా నాన్ వెజ్ పికిల్స్ ఫ్రెష్‌గానే రెడీ చేస్తామండి. ఎందుకంటే మా ఊరు నానుకులు ఉప్పుటేరు. మా ఊర్లో ఎక్కువ ఆక్వాకల్చర్ ఫార్మింగ్ అయితే ఎక్కువ జరుగుతుందండి. పండుగప్ప, రొయ్యలు ఎక్కువ ఫార్మింగ్ అయితే జరుగుతుందండి. మీకెవరికైనా నాన్ వెజ్ పికిల్స్ ఫ్రెష్‌గా కావాలంటే పైనున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఉల్లిపాయలు బాగా మగ్గినియి కదండీ! ఇప్పుడైతే నేను కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసి వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి గుడ్లయితే వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి దాంట్లో పులుపయితే వేసి దగ్గరికి రానిచ్చేస్తే కర్రీ అయిపోతుందండి. అంతే సింపుల్ కర్రీ అండి. మీరు కూడా ఒక్కసారి ఇలా కర్రీ టేస్ట్ చేసి చూడండి. సింపుల్‌గా చాలా బావుంటుందండి కర్రీ. మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.